హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ టాక్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్. అండ్ చాలా మంది అడుగుతున్నారు, అన్న నీ వీడియోస్ ఎందుకు చాలా లేట్ అవుతున్నాయి, లాస్ట్ 15 days నుంచి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే. సో దానికి నేను రీజన్ ఏం చెప్తానంటే, దానికి పర్సనల్ రీజన్ ఉంటుంది. సో అందువల్ల నేను వీడియోస్ లాస్ట్ 2 weeks అప్లోడ్ చేయట్లేదు. సో ఇక నుండి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానని ప్రయత్నిస్తాను మ్యాక్సిమం. సో ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటంటే, ఒక ట్రాజిక్ ఇష్యూ జరిగింది. సో చాలా మంది వినే ఉంటారు అసలు సౌత్ కొరియాలో ఏం జరిగిందని. సో సౌత్ కొరియాలో చాలా దిగ్భ్రాంతికరమైన విషయం, చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో ఈరోజు మార్నింగ్ ఫ్లైట్ ఫ్రమ్ థాయిలాండ్ టు ఎయిర్లైన్స్ అంటే జీజు ఎయిర్లైన్స్, ద ఫ్లైట్ నెంబర్ 7C2216. యాక్చువల్గా ఈ ఫ్లైట్లు ఏంటంటే టోటల్గా 181 మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు. సో 181 మెంబర్స్లో 6 మెంబర్ క్రూ, మిగతా మెంబర్స్ అంతా ప్యాసింజర్స్. సో స్టార్టింగ్ ఫ్రమ్ బ్యాంకాక్ టు సౌత్ కొరియా. సో సౌత్ కొరియా ల్యాండింగ్ అప్పుడు ఏం జరిగిందంటే, సడన్గా మాల్ ఫంక్షన్ వచ్చేసి, మాల్ ఫంక్షన్ మీన్స్ సో ప్రాపర్గా ఆపరేట్ అవ్వకపోవడం అనేది. సో ల్యాండింగ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, సో ప్రాపర్గా ల్యాండ్ అవ్వడం వల్ల ఒక్కసారి బ్లాస్ట్ జరిగింది. సో రన్వేలో బ్లాస్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 2 మెంబర్స్ తప్పించి మిగతా అందరూ చనిపోయారు అనమాట. సో ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయము. సౌత్ కొరియా 7 days ఏంటంటే టోటల్గా మార్నింగ్ పీరియడ్ అంటారు. సో మార్నింగ్ పీరియడ్ అంటే సో లైక్ ఎలా చెప్పాలంటే, సో దిగ్భ్రాంతమైన పీరియడ్ అనమాట. సో ఆల్మోస్ట్ 7 days ఆల్ స్కూల్స్కి, ఆల్ మిగతా ఇన్స్టిట్యూట్స్కి బంద్గా ఉంటుంది ఈ సౌత్ కొరియాలో. సో ద మెయిన్ కారణం ఏంటంటే, సో ల్యాండింగ్ గేర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మెయిన్ కారణం జరిగింది. సో ప్రాపర్గా సో వీల్స్ ఉంటాయి కదా, ప్రాపర్గా ఓపెన్ అవ్వడం మెయిన్ జరిగిందంట. సో బోత్ సైడ్ ఇంజిన్స్ కూడా కొలైడ్ అయిపోయి సో చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్ లా జరిగింది. సో టోటల్గా వీడియో కూడా మీకు వీడియో ఎండ్లో మీకు యాడ్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే 2 members ఫ్రమ్ థాయిలాండ్, మిగతా ఆల్ పీపుల్స్ ఫ్రమ్ సౌత్ కొరియా అనమాట. సో ఓన్లీ 2 members ఒక అమ్మాయి అబ్బాయి మాత్రమే బతికున్నారు. సో అండర్ ట్రీట్మెంట్ అవుతుంది. సో మిగతా ఆల్ మెంబర్స్ ఆర్ డెడ్. సో ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం, ఎందుకంటే ఆల్మోస్ట్ 179. సో ఇది చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ 179 పీపుల్ చనిపోయారు, 2 members మాత్రమే మిగిలారు. సో అండర్గో ట్రీట్మెంట్. సో ప్రీవియస్ హిస్టరీతో మనం కంపేర్ చేసుకుంటే, సో 1977లో బోయింగ్ అనే ఫ్లైట్ క్రాష్ అయింది. సో ఆల్మోస్ట్ 500+ పీపుల్స్ అనే వాళ్ళు చనిపోయారు. సో అలా కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రాష్ అని మనం చెప్పుకోవచ్చు. So presently this is the information I have. So please support me guys and keep like, share and subscribe to my YouTube channels.